భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులు అయినటువంటి ఆచార్య డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, చతుర్సాగర పర్యాంతం అని ప్రవరలో చెప్తూ ఉంటారు కదా. మన దేశానికి చుట్టూ ఉన్నవి 3 సముద్రాలే కదా, ఇంకొక సముద్రం ఎక్కడుంది? చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు అనే వాక్యాన్ని ప్రవరలో చెప్తూ ఉంటారు. అలాగే ఈ భూఖండలాన్ని గురించి వర్ణించే వివిధ సందర్భాలలో మహాభారతంతో సహా చతుస్సముద్ర వేళావలయిత పరివేష్టితం పైన ఈ ధరాఖండలంబు అనే వాక్యం కూడా ఒకటి ఉంది. 4 సముద్రాలు ఎక్కడ? 4 సముద్రాలలో ఒక చక్రవర్తి గుర్రాలు నీళ్లు త్రాగినట్లుగా చంద్రగుప్తుని వృత్తాంతాలలో కూడా మనం చదువుకుంటూ ఉంటాం. సమ్రాట్ చంద్రగుప్తుడు. మనం విన్నటువంటి నందవంశం తర్వాత వచ్చే గుప్త వంశంలో ఉండే చంద్రగుప్తుడు ఈ చంద్రగుప్తుడు ఒకరు కారు. ఇతడు సముద్రగుప్తుడు. ఇంకొక 2000 సంవత్సరాల చరిత్ర అంతర్ధానం చేశారు విదేశీయులు అని కూడా భారతీయ చారిత్రక పరిశోధకులు, ఔత్సాహికులు వర్ణిస్తూ ఉన్నారు. మరి 4వ సముద్రం ఎక్కడ? అరేబియా, పసిఫిక్, బంగాళాఖాతం. 4వది మానస సరోవరం. అప్పుడే ఈ దేశం జంబూ ద్వీపే అన్న పేరును సార్థకం చేసుకుంటుంది. ద్వీపము అంటే 4 వైపులా నీరుండాలి. ప్రస్తుతం మన దేశం పెనిన్సులా, ద్వీప కల్పంగా మనం దర్శనం చేసుకుంటున్నాం. ద్వాపర యుగం, కలియుగం, యుగ సంధి కాలాలలో లఘు ప్రళయాలు ఏర్పడినప్పుడు భూమి కొన్ని చోట్ల అలా పొడుచుకు వస్తుంది. ఆ కారణం చేత విస్తృతంగా ఒకే ఖండంగా ఉన్న భూమి కొన్ని చోట్ల పెరగవచ్చు, కొన్ని చోట్ల తరగవచ్చు. ప్రత్యేక నవఖండాత్మకే అనే వర్ణన కూడా ఒకటి జ్ఞాపకం తెచ్చుకుంటే, కిం పురుష హరి ఇలావృత కురుభద్రాశ్మక రమణ కమందహార నఖలహారణ పాంచజన్య సింహదళన నవవర్ష వర్షితే. నవఖండములు ఈ దేశం. జంబూ ద్వీపే అందులో ఒకటి. ద్వీపము 4 వైపులా సముద్రాలు, నీళ్లు ఉండాలి. హిమాలయాలు మట్టి కొండలు, మంచుతో కప్పబడినవి. అలాగే ఆ కొండలు తరచుగా విరిగి పడుతూ ఉంటాయి. మానస సరోవరం దగ్గరికి వెళ్ళినప్పుడు గమనించే మరి ఒక అంశం, అటువంటి సరోవరాలు చాలా పెద్దవి, కిలోమీటర్ల వైశాల్యం కలవి, అనేకం ఉన్నాయి. రక్షస్థలం అన్న పేరిట పిలిచేటటువంటి రాక్షస స్థలం కూడా అనే పేరు గల మరి ఒక చోట ఉప్పునీటి సరస్సు, చాలా పెద్దది, 100 కిలోమీటర్ల వ్యాసం కలది. గౌరీకుండం మరి ఒక సరస్సు. అలాగే మానస సరోవరం నేటికి మనకు కనిపించే 95 కిలోమీటర్ల వైశాల్యం గల సరస్సు. ఇలాంటివి సుమారుగా ఒక 27 సరోవరాలను గమనించినప్పుడు ఈ భూమండలాలన్నీ కూడా అలా పైకి ఉపకని కాలంలో అంతా ఒక మహాసముద్రంగా ఉండేది అనే ఆలోచన కలుగుతుంది. బ్రహ్మపుత్ర నది ఈ మానస సరోవరంలోంచే ఉద్భవిస్తుంది. సట్లెజ్, సింధు, కార్పరి గంగా నదికి ఉపనది. ఇవన్నీ కూడా మానస సరోవరంలో నుంచే ఉద్భవించేవి. ఇంకా ఆ పక్కన కాంగో, అనేక ఉపనదులు, చింపోజీ, చాలా నదులు వరుసగా కనిపిస్తాయి. ఒక దేశానికి దుఃఖదాయిని అనే పేరు గల హోయాంగ్ హో నదికి ఉపనదులు కూడా ఇక్కడి నుంచే పుడతాయి. విశాలంగా ఉండే ఈ నీటి వనరులన్నీ చాలా కాలం క్రితం ఒక మహాసముద్రంగా ఉండాలి. భారతదేశ చరిత్ర, ఇతిహాసం,
సాహిత్యం, సారస్వతం వేల వేల సంవత్సరాలకు పూర్వంగా ఉన్నటువంటిది, అనూచారంగా వస్తూ ఉన్నటువంటిది. కనుకనే చతుస్సాగర పర్యంతం, 4 వైపులా నీరు, 4 మహాసముద్రాల నీరు, ఇలా ఆలోచన చేయాలి. కనుక ఆ 4వ సముద్రం ఏది? హిమాలయాల ప్రాంతం అంతా కూడా ఒక సముద్రంగానే మనం భావన చేయాలి. ఇది విషయం. గురుగారు, నిత్య పూజలో దేవునికి నైవేద్యంగా రకరకాల ఫలాలను మనం సమర్పిస్తూ ఉంటాం కదా, ఏ ఫలాలను దేవుడికి నైవేద్యంగా పెట్టకూడదు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని భగవద్గీత వాక్యం. పండు, నీరు, పత్రము ఏవైనా నాకు అర్పిస్తే ఆ భగవంతుడి యోగక్షేమాలను నేను స్వీకరిస్తాను, ఆ భక్తుడి యోగక్షేమాలను నేను స్వీకరిస్తాను అంటాడు పరమాత్ముడు. భగవంతుడికి భక్తుడికి భేదం లేదు. నేనే భగవంతుడిని, నేనే భక్తుడిని అన్న జ్ఞానం మనకు కలగాలి. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ జ్ఞానం మనకు ఎలా కలుగుతుంది? సమర్పణ ద్వారా, మనల్ని మనం సమర్పించుకోవడం ద్వారా పరమాత్మలో అంతర్భాగం ఎలా కావాలో తెలియజేయడమే నిత్య పూజ అయినప్పుడు, పరమాత్ముడికి భక్తుడికి తేడా లేనప్పుడు నేనే బ్రహ్మము, నేనే పరమాత్మను, పరమాత్మనే నేను, ఈ అవినాభావ సంబంధం రావాలి. పరమాత్ముడికి కొన్ని ఉపచారాలు చేయాలి. ఉపచారాలే చేసి తినో, తెలియక అపచారాలే చేసి తినో, అంతా నీకే తెలుసు స్వామి అనే జ్ఞానం మనలో సమర్పణగా మారాలి. అంటే ఇది ఫలం సమర్పయామి అని పూజ చివరలో ఒక ఫలం అన్న మాట వినియోగిస్తూ ఉంటాం. పుణ్యఫలం, పూజా ఫలం, భక్తి ఫలం, నిర్వహించిన ఈ కర్మకాండ ద్వారా వచ్చేటటువంటి పుణ్య ఫలం అంతా నీదే, కృష్ణార్పణం. ఆత్మ ప్రదక్షిణ చేసిన తర్వాత ఇది ఫలం ఒక పండు చేతబుచ్చుకొని స్వామి పాదాల వద్ద ఉంచి నమస్కారం చేస్తాం. ఈ ఫలం అనేది నివేదనగా సమర్పించినప్పుడు కొన్ని ఫలాలు నైవేద్యానికి ఉపయోగించరు. ప్రాచీనులు దేశీయం కాని పండ్లను ఇలా నివేదనగా సమర్పించడాన్ని నిషేధించి ఉన్నారు. అందులో ఈ ప్రాంతానికి చెందనటువంటి పండ్లు ప్రధానమైనవి. వాటిల్లో యాపిల్ పండు కూడా ఒకప్పుడు నైవేద్యంగా ఉపయోగించేటటువంటి వారు కాదు. ఈ ప్రాంతానికి చెందనిది అనే ఒకే ఒక కారణం. పైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్, సీతాఫలం, కొన్ని వ్రతాలలో కొన్ని పూజలలో దానిమ్మ పండు కూడా నివేదనగా వినియోగించేటటువంటి వారు కాదు. అనేక గింజలు ఉన్న కారణం చేత, అనేక ప్రాణాలు, అందులో ఒక్కొక్క గింజ ఒక్కొక్క ప్రాణం అనేటటువంటి సంకల్పంతో అరటిపండు మాత్రమే అన్ని పూజలలో, అన్ని సందర్భాలలో, అన్ని దానాలలో శ్రేష్టం అని చెప్పేటటువంటి వారు. అందులో విత్తనం లేదు, మళ్ళీ జన్మ లేదు, మోక్ష సామ్రాజ్యాన్ని అందించేది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి చెందనిదిగా ఒక గుర్తింపు కలిగిన ఖర్జూరం పండు గురించి కూడా పలువురిలో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఖర్జూరాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు కదా, మరి ఖర్జూరం ఈ దేశీయమైనటువంటి పండు కాదేమో అనే అనుమానం కూడా పలువురిలో ఉంటుంది. అలా ఏమీ లేదు. ఖర్జూర వృక్ష ప్రస్తావన శ్రీరామాయణంలో జాబాలి మహర్షి, మతంగ మహర్షి ఆశ్రమ పరిసర ప్రాంతాలలో ఈ వృక్షపు ఉనికి ఆనవాలు శ్రీరామాయణం వర్ణిస్తుంది. కనుక ఈ వృక్షం దేశీయం, ఖర్జూరాన్ని మనం వినియోగించవచ్చు. కానీ ఎండు ఖర్జూరాన్ని తెలుగువారు విరివిగా వినియోగిస్తారు. పచ్చి ఖర్జూరం పూర్ణ ఫలం కాదు, అందులో విత్తనం సరిగా పక్వానికి వచ్చిన దశలో లేదు. అపరిపక్వమైన మనస్సుతో అర్చన చేస్తే ఎంత దోషమో, అలాగే ఇలా సరిగా పండనటువంటి పచ్చి ఖర్జూరాన్ని వినియోగించకూడదు. పోకలలో కూడా తెల్లపోక, పచ్చి పోక అంటూ లభిస్తుంది, గణపతి పూజకు వినియోగించరు. ఇలాంటి అనేక ప్రత్యేక అంశాలను మనం గమనించినట్లయితే భగవంతుడికి సమర్పించేటటువంటి పత్రి, పండు అంటే ఫలం, లేదా ఏ విధంగా చేసే ఉపచారమైనా కూడా దేశీయమైనది అయి ఉండాలి.
ప్లాస్టిక్ పూలతో అలంకరించకూడదు అన్న వాక్యం ఎంత శాస్త్ర ప్రమాణమో, మనవి కాని పండ్లను, మనవి కాని పుష్పాలను పరమాత్ముడికి మనం సమర్పించకూడదు. మనవి కాని అన్నప్పుడు ప్రపంచమంతా ఒక మహా దేశంగా ఒకటిగా మారిపోతున్న నేపథ్యంలో అనేటటువంటి వాదన కూడా పలువురు చేస్తూ ఉంటారు. అలంకరణ నిమిత్తమే మనం అన్ని పుష్పాలను అన్ని ఫలాలను అనుసరిస్తున్నాం, వినియోగిస్తున్నాం. కానీ అర్చన అనేసరికి వీటికే పరిమితం. ఎందుకంటే అన్ని భాషలలో కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. అర్చన అనేసరికి సంస్కృత భాషనే వినియోగిస్తాం. తెలుగులో, తమిళంలో, కన్నడ, ఇతర దేశీయ భాషలలో, హిందీ, ఇంగ్లీషు అన్ని భాషలలో కూడా పూజ చెప్పవచ్చు కదా. అలా అంగీకరించమే, సంస్కృతంలోనే శ్లోకాలు చెప్పాలి. ఇదం ఫలం మయా దేవా స్థాపితం పురుషంతవ తేన మే స ఫలావాపి భవేత్ జన్మని జన్మని ఇది ఫలం సమర్పయామి. సంస్కృత శ్లోకమే, సంస్కృత భాష. ఈ భాషలో ప్రతి అక్షరం శబ్దమయం, బ్రహ్మమయం, ధ్వనిమయం, ప్రాణమయం. ఈ నేపథ్యంలో దేశీయమైనటువంటి పండ్లను కూడా అలాగే ఆత్మ పరమాత్మతో అవినాభావ సంబంధం కలిగే విధంగా నేనే భగవంతుడిని, నేనే భక్తుడిని అనేటటువంటి ఐక్యతా రాగం స్ఫురించే విధంగా దేశీయమైన పండ్లనే నివేదనగా సమర్పించాలి. ఇది అంతరార్థం. గురువుగారు, యోగులు 3 రకాలుగా ఈ లోకంలోని కీర్తిని పొంది ఉన్నారని శివపురాణం వివరిస్తుంది కదా. వారు ఎవరు, వారిని ఎలా గుర్తించాలి? యోగీశ్వరేశ్వరుడు కృష్ణ పరమాత్ముడు. యోగము అనగా కలిగి ఉండడం ఒక దశ. యుగ్మము అంటే 2. జీవుడు ఈశ్వరుడు వేరు కారు, 2 ఒక్కటే అనే ఆలోచన కలిగి ఉండడమే యోగం, పొందడమే యోగం. పరమాత్మానుభవాన్ని కలగడమే, కలిగిన భావాన్ని పొందడమే యోగం. అలా ఆలోచన చేసినప్పుడు శివపురాణం 3 రకాలుగా ఉండే యోగుల విశేషాంశాలను వివరిస్తుంది. శివపురాణంలో 2వ అధ్యాయం పేరు రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలో ఉన్న ప్రకారం క్రియాయోగి, కర్మయోగి, జపయోగి. ఈ జపయోగికే జ్ఞానయోగి అనే పర్యాయ సూచక శబ్దాన్ని కూడా ఈ పురాణం వివరిస్తుంది. క్రియాయోగి, క్రియాయోగము. నాకు ఒక పని అప్పగించినప్పుడు ఆ పనిని బాధ్యతతో పూర్తి చేయాలి, అదే లోకంగా బతకాలి. ఇతరమైన విషయాల వైపు, వ్యాపన వైపు మన మనసు వెళ్ళకూడదు. ఇది క్రియాయోగము. అలాగే కర్మయోగము. ఈ రెండింటికి మళ్ళీ తేడా ఉంది. క్రియ వేరే, కర్మ వేరే. క్రియ మనం చేసేటటువంటి పని, కర్మ జ్ఞానంతో చేసేటటువంటి పని. కనుక ఈ జ్ఞానయోగం అన్నది ఇక్కడ 2వ స్థానాన్ని ఆక్రమించి, కర్మయోగము అదే క్రియాయోగము, 2వది జ్ఞానయోగము, 3వది జపయోగము. ఈ విశ్లేషణతో శివపురాణం అద్భుతమైన వ్యాఖ్యానం చేస్తుంది. కర్మ, జ్ఞానం అనే రెండింటిని వివరిస్తూ 2 ఒకదానితో మరి ఒకటి అనుబంధింపబడి ఒకటిగానే కనిపిస్తాయి, కానీ 2 వేరు అని చెబుతూ క్రియాయోగము అదే కర్మయోగము, 2వది జ్ఞానయోగము, 3వది జపయోగము అంటూ వివరిస్తుంది. దైవనామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండడమే ఒక యోగం. అంటున్న కొద్దీ, అనే కొద్దీ అందులో మనం లీనమైపోయి లోకం పట్ల ఉండే సంబంధాలని మర్చిపోతాం, లోకబంధాలను తొలగించుకోగలుగుతాం. ఇది జపయోగం. దైవం గురించిన జ్ఞానంతో లోకబంధనాలను తెంచుకోవడం, తెగిపోయే విధంగా మన ప్రవర్తన ఉండడం జ్ఞానయోగం. లోకంలో ఉంటే సంబంధాలని అనుసరిస్తూ, పాటిస్తూ వాటి పట్ల నిరపేక్ష భావంతో ఉండడం కర్మయోగం. దీనికే క్రియాయోగం అన్న పేరును కూడా ఈ పురాణం వివరిస్తుంది. ఈ విధంగా 3 యోగాలను మనం తెలుసుకున్నప్పుడు
మన అవసరానికి, దేహానికి, స్థితికి, పరిస్థితికి, అనుకూలతకు, కుటుంబ వాతావరణ నేపథ్యానికి అనుకూలమైన యోగాన్నే మనం అనుసరించాలి. కర్మయోగం అన్నింటిలోకి శ్రేష్టమైనది. పని చేస్తూ ఉందాం, అలాగే పరమాత్మ పైన ధ్యాస కలిగి ఉందాం. ఇది విశేషం. గురువుగారు, కొందరు ఏదైనా ఒక మాట అంటే తక్షణమే జరుగుతుంది. అలాగే మనం కూడా కొన్నిసార్లు చూసినట్లయితే జరగబోయేది ముందుగానే దానికి తెలుస్తూ ఉంటుంది. ఎలా జరుగుతుంది ఇదంతా? సిక్స్త్ సెన్స్ అంటూ ఉంటారు చాలామంది. ఇంతకుముందు ఎప్పుడో మనం ఈ విషయం మాట్లాడుకున్నాం కదా అని కూడా కొందరు మాట్లాడుతూ ఇంతకుముందు ఎప్పుడో మనం ఇలా కూర్చుని ఉన్నాం, ఇదే అంశాన్ని డిస్కస్ చేశాం, చర్చ చేశాం అని నా మనసుకు అనిపించింది, నిజమేనా అని కూడా అడుగుతూ ఉంటారు. కొందరు వ్యక్తులను చూస్తే పూర్వం ఎప్పుడో చూచినంత పరిచితి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. అరే మనం కలిసినామేమో ఎప్పుడైనా అనేటటువంటి ఊహ కూడా కలుగుతుంది. ఎలాంటిది ఇది? భావస్థిరాన్ని జననాంతర సౌహృదాని అని వివరిస్తుంది సంస్కృత సాహిత్యం. పూర్వం ఎప్పుడో కలిసి ఉన్నటువంటి జ్ఞానాన్ని మళ్ళీ మనం పొందగలుగుతూ ఉంటాం. రమ్యాని వీక్ష్య మధురాంశ నిశమ్య శబ్దాన్ పర్యుత్సికో భవతి యత్సుఖితోపి జంతుః తచ్చేతసా స్మరతి మసాతు నూనం భావస్థిరాని జననాంతర సౌహృదాని. సిక్స్త్ సెన్స్ అనేది ఎలా ఏర్పడింది? అసలు ఫిఫ్త్ సెన్స్ 1, 2, 3, 4, 5 ఏవి? ఈ దేహానికి 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 5 ఇంద్రియాల ద్వారా విషయాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం. 1, 2, 3, 4, 5 శబ్ద, స్పర్శ, రుచి, గంధాదులు అని చెబుతూ ఉంటాం. వీటి గురించి ఒక దృశ్యం చూసిన ఆ దృశ్యం కంటి ద్వారా ఒక బుద్ధిని మనకు ప్రచోదనం చేసి బాగుంది బాగోలేదు చెబుతుంది. బాగుంది బాగోలేదు అనే నిర్ణయం చేయడం ఎలా? ఇది తర్కశాస్త్రం వేసే ప్రశ్న. ఇక్కడే సిక్స్త్ సెన్స్ ప్రవేశిస్తుంది. మొదటిసారిగా విన్న దృశ్యమో, మొదటిసారిగా చూచిన రుచి, మొదటిసారిగా పొందిన అనుభవం, అనుభూతి ఏదైనా కూడా మొట్టమొదటిసారి అయినప్పుడు ఇది బాగుంది బాగోలేదు అని ఎలా నిర్ణయం చేసుకోగలుగుతాం? లడ్డు ముందు తిని ఉంటే మళ్ళీ రెండవది తిన్నప్పుడు రెండింటిలో ఏది మంచి చెడు తారతమ్యాలు చేసి అది బాగుంది ఇది బాగోలేదు, అనుభవం రెండవసారి అయినప్పుడు మంచి చెడు అనేది తెలుస్తుంది. సిక్స్త్ సెన్స్ అనేది ఏర్పడినప్పుడు గత జన్మకు సంబంధించినవో, సుప్త చేతనావస్థలో ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని అనుసరించి ఇడ్ అంటూ ఉంటారు. ఐడి స్పెల్లింగ్. ఆ ఇడ్ అనే స్థాయిలో ఎప్పుడో చిన్నప్పుడో ఏదో ఒక జ్ఞాపక పొలిమేరలలో, మస్తిష్కాలలో, పొరల లోపల అక్కడ ఉన్నటువంటి జ్ఞాపకం ఒకటి మనకు తెలియదు, బుద్ధిని ప్రచోదనం చేస్తూ ఉంటుంది. అది నిర్ణయిస్తుంది ఇది బాగుంది ఇది బాగోలేదు, ఈ వ్యక్తిని నమ్మవచ్చు ఈ వ్యక్తిని నమ్మకూడదు, ఇది నిజం ఇది అబద్ధం. అలా ఖచ్చితంగా కరాఖండిగా నిర్ణయించే శక్తి పేరు సిక్స్త్ సెన్స్. ఆ కారణంగానే ఎవరినైనా చూచినా, ఏదైనా విన్నా, ఏదైనా తెలుసుకున్నా పూర్వం విన్నామా అనేటటువంటి ఆలోచన కలుగుతుంది. లేదా సమీప కాలంలో ఇలా జరగబోతోంది, ఈ సమస్య రాబోతోంది. ఇవన్నీ మనకు కళలలో కూడా కనిపిస్తూ ఉంటాయి. వాస్తవంగా కూడా మనసుకు ఏదో ఒక ఆందోళన స్ఫురింపజేస్తూ ఉంటాయి. కనుకనే సనాతన భారతీయ ప్రపంచం సాహిత్యంలో తెలియని జాగ్రత్త సుప్త అనేటటువంటి ఆ వరుసలలో సుషుప్తి అనేటటువంటి స్థితిని తెలియజేస్తూ ఆ సుషుప్తిలో పొందేటటువంటి స్థితి సిక్స్త్ సెన్స్ అంటూ వివరిస్తుంది. ఈ ప్రచోదనం దృఢంగా ఉండే నిమిత్తమై సనాతన ధర్మం నిరంతరం అందుకే దైవ ధ్యానం చేయండి, పరమాత్మను స్మరించండి, మంచి పనులు చేయండి, ఇతరులకు సహాయం చేయండి, మొక్కల పెంపకం చేపట్టండి, పర్యావరణాన్ని రక్షించండి, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి అంటూ వివరించింది. ప్రశాంతంగా ఉన్నవారికి ఏ వ్యాధులు రావు, వచ్చినా కూడా నాకు కాదు శరీరానికి అనేటటువంటి వేదాంతం అలవడుతుంది. సదా ఆనందంగా ఉండగల పరిస్థితి ఈ స్థితి వల్ల ఏర్పడుతుంది. ఇలాంటిది రావాలి. సిక్స్త్ సెన్స్ అనేది దైవం ద్వారా మనకు కలిగేటటువంటి ఉనికి అనే జ్ఞానంతో మనం ప్రవర్తించాలి. ఇది మన
సనాతన భారతీయం బోధించే బోధ. గురుగారు, పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత ఎక్కడ విడిది చేశారు? ఎన్ని రోజులు వేచి ఉన్నారు? ఎవరినైనా దూతగా పంపారా? పాండవులు అజ్ఞాత అరణ్యవాసాలు పూర్తి చేసిన తర్వాత ఉపప్లావ్యము అనే చోట చిన్న చిన్న నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని అక్కడ స్థిరంగా జీవనం గడుపుతున్నారు. ఉత్తర గోగ్రహణం తర్వాత పాండవులు విరాటరాజు కొలువులో ఉన్నారు. 1 సంవత్సరం అజ్ఞాతవాసం గడిపారు. ఇక్కడే కీచక సంహారం జరిగింది. ఇక్కడే వలలుడు ఇతర అనేక వీరులను అంతం చేశాడు. కంకుభట్టు వీరంతా కూడా పాండవులే. ధర్మరాజు కంకుభట్టు, బృహన్నల మన అర్జునుడు అంటూ అందరికీ తెలియవచ్చింది. ఇప్పుడు ధృతరాష్ట్రుడు తనంత తానుగా పాండవులను తన రాజ్యానికి పిలిపించి, ఆయన ధర్మరాజా, విజయవంతంగా అజ్ఞాతవాసం కూడా పూర్తి చేశావు కనుక ఇది నీ రాజ్యం స్వీకరించవలసింది అంటూ తిరిగి అప్పగించాలి. ఈ బాధ్యత ధృతరాష్ట్రుడి భుజస్కంధాల మీద ఉన్నది. కానీ ధృతరాష్ట్రుడు నిమ్మకు నీరెత్తినట్లు నిశ్శబ్దంగా ఉన్నాడు. పాండవులు 1 సంవత్సర కాలం అజ్ఞాతవాసం సంవత్సరం అయిన తర్వాత కూడా 1 సంవత్సర కాలం వేచి ఉన్నారు ఉపప్లావ్యంలో. ఎంతకాలమైనా ఇలాగే ఏం చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో ధర్మరాజు తమ పురోహితుడైనటువంటి ధౌమ్యుడిని ధృతరాష్ట్రుడి వద్దకు రాయబారిగా పంపించాడు. మా రాజ్యం మాకు అప్పగించినట్లయితే తిరిగి యథాప్రకారంగా మేము మా విధులను నిర్వహించుకుంటాము. సమాధానంగా ధృతరాష్ట్రుడు సంజయుడు అనే వ్యక్తిని తన రాయబారిగా పంపాడు. మొదటగా 1 సంవత్సర కాలం పాటు ఉపప్లావ్యంలో నిశ్శబ్దంగా వేచి చూచి విసిగి వేసారిపోయిన పాండవులు తమ పక్షంలో ధౌమ్యుడిని రాయబారిగా పంపగా ఆ ధృతరాష్ట్రుడు సంజయుడిని రాయబారిగా పంపాడు. ఇలా మీకు ఉండడం అలవాటైపోయింది, ఇలాగే ఉండండి. ఇలా మాకు ఉండడం మాకు అలవాటైపోయింది కాబట్టి మేము ఇలాగే రాజరిక వ్యవస్థలో ఉంటాం. ఇప్పుడు యుద్ధ పరిస్థితులను తీసుకువచ్చే అవసరం మీకు లేదు. ధర్మరాజు మంచివాడు అన్న కీర్తిని అపకీర్తిగా ఎందుకు మార్చుకుంటారు? మీరు ఇలాగే ఉండండి అన్నాడా సంజయుడు. దానితో ధర్మరాజు కృష్ణుడిని రాయబారిగా పంపాడు. ఇది 3వ రాయబారం. ధౌమ్యుడు, సంజయుడు, కృష్ణుడు. కృష్ణ రాయబారం రావడంతో ఇక యుద్ధం తప్పనిసరి అన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా కూడా పట్టుబదలని ధృతరాష్ట్రుడు ఉలూకుడు అనే శకుని కుమారుడిని మళ్ళీ రాయబారిగా పంపాడు. ధౌమ్యుడు, సంజయుడు, కృష్ణుడు, ఉలూకుడు ఇలా 4 రాయబారాలు అవుతాయి. ఆ సమయంలో ధర్మరాజాదులు ఉపప్లావ్యం అనే చోట చిన్న చిన్న గృహాలు, నివేశన స్థలాలలో ఏర్పాటు చేసుకుని ఉన్నారు. యుద్ధం తప్పనిసరి అనగానే మొదట అడుగు వేసి కురుక్షేత్ర రణసంహారం నిర్వహించేటటువంటి చోటకు సమీపంలో పెద్ద పెద్ద సరస్సులు తవ్వించాడు ధర్మరాజు. నీటి వసతి కావాలి, మొక్కలు పెంచాలి, నీటి నిల్వలు కాపాడుకోవాలి అని ప్రపంచానికి బోధ చేసిన మహనీయుడు ధర్మరాజు. యుద్ధంలో వీరులు యుద్ధం చేసిన అనంతరం వారికి ఆయాసం వేస్తే దాహతి, ముందుగా నీటి వసతి. కనుక అరణ్యవాసం పూర్తి చేసిన తర్వాత 1 సంవత్సర కాలం పాటు ఉపప్లావ్యంలో పాండవులు మళ్ళీ నిశ్శబ్దంగా వేచి చూచారు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.